తెలంగాణలో త్వరలోనే బీఆర్ఎస్ అంతమవుతుందని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేటీఆర్ సీఎం అవుతారని కలలు కన్నారని, కానీ ఆయన కలలు విఫలమయ్యాయని విమర్శించారు. కేటీఆర్ చేతిలో తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారని తెలిపారు. ఎన్టీపీసీ శంకుస్థాపనకి వచ్చిన కేసీఆర్ ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపణ చేయలేనటువంటి ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. ఈరోజు ప్రజలలో మార్పు తీసుకురావడం జరిగింది. ప్రజల ఎక్స్పెక్టేషన్ కూడా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేసింది. కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా లీకేజీలు లేకుండా, మధ్య దళారీలు లేకుండా, దోపిడీ లేకుండా పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చాలా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తుంది. 100% ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద, వాళ్ళు ఇచ్చే సహకారం మీద ఆధారపడి మన ప్రభుత్వాలు పనిచేసేవి. ఏ చేతితోటైతే మనము సహాయం తీసుకునే వాళ్ళము కాంగ్రెస్ హయాంలో, అదే చేతితో భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానాలకు అనుకూలంగా మనం అదే చేతితో ఇతర దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈరోజు అమలు జరుగుతూ ఉంది భారతదేశంలో. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఉచితంగా పేదలకు అందించేటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఏ దేశంలో లేదు, భారతదేశంలో ఉంది. 80 కోట్ల మంది ప్రజలకు వరకు కూడా ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం. పంటలు గిట్టుబాటు ధర ఇవ్వచ్చు. మనం ఎక్కడికి చేరుకోవాలన్నా ఒక అడుగుతోటే ముందుకెళ్ళాలి. కాబట్టి స్వచ్ఛ భారత్లో కూడా విజయవంతమయ్యామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అన్ని కులాల వాళ్ళకు, అన్ని మతాల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని భాషల ప్రజలకు, అన్ని రాష్ట్రాల ప్రజలకు ఈరోజు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఆ రకంగా 34 లక్షల కోట్ల రూపాయలు 34 lakhs crores ఈరోజు వెల్ఫేర్ యాక్టివిటీ కింద పేద ప్రజలకు అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం.